హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం గురించి కీలక అప్డేట్ వచ్చింది. దాదాపు $4 బిలియన్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి MQ-9B సీ గార్డియన్ డ్రోన్ల అమ్మకానికి యూఎస్ అనుమతినిచ్చింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ రోజు సాధ్యమయ్యే విక్రయాల గురించి యూఎస్ కాంగ్రెస్కు తెలియజేస్తుంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా, భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయ స్థిరత్వం, శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడంలో సహాయం చేయడం ద్వారా యునైటెడ్ స్టేట్ విదేశాంగ విధానం జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 31 MQ-9B స్కై గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్ ప్రతిపాదించింది. బైడెన్ సర్కార్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం ఒక మైలురాయిగా నిలుస్తుంది. బైడెన్ సర్కార్ భారతదేశానికి 31 ప్రిడేటర్ డ్రోన్లను అందించడానికి నోటిఫికేషన్ జారీ చేయవచ్చని అమెరికన్ వర్గాలు చెబుతున్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర పన్నిన నేపథ్యంలో అమెరికా పార్లమెంట్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అమెరికాపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. ఇది మాత్రమే కాదు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని వేగంగా పెంచుకుంటున్న వేళ భారతదేశంతో యుఎస్ స్నేహంపై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. చైనాను అడ్డుకునేందుకు ఈ ప్రాంతంలో భారత్ తనకు పెద్ద మిత్రదేశమని అమెరికా చెబుతోంది. డ్రోన్ ఒప్పందాన్ని నిలిపివేయడం అమెరికా స్నేహభావంపై ప్రశ్నలు తలెత్తడానికి దారితీసింది. ఈ డ్రోన్లు అధిక ఎత్తులో ఎక్కువ సమయం పాటు ప్రయాణించే సాంకేతికతను కలిగి ఉంటాయి. వీటిలో 15 డ్రోన్లను భారత నావికా దళానికి, మిగిలిన 8 భారత సైన్యం, వైమానిక దళానికి ఇవ్వబడతాయి. గత 10 ఏళ్లలో భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యం గణనీయంగా బలపడిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ డ్రోన్ ఒప్పందం ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. అమెరికా చట్టాల ప్రకారం ఆయుధ ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం అవసరమని పార్లమెంటు సభ్యులతో మాట్లాడిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. GE-414 ఇంజిన్ కు సంబంధించిన ఒప్పందం పురోగతిలో ఉందని, దాని సమాచారాన్ని ఉన్నత స్థాయిలో మోడీ ప్రభుత్వానికి అందించినట్లు జనరల్ అటామిక్ కంపెనీ కూడా తెలియజేసింది. ఈ డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ ఒప్పందాన్ని భారతదేశం, అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు పర్యవేక్షిస్తున్నారు. భారత నౌకాదళం ఇప్పటికే 2 సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తుంది. భారతదేశం, అమెరికా ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ధరతో సహా వివిధ అంశాలను పరిశీలిస్తున్నాయని మునుపటి నివేదికలు తెలిపాయి. కోట్లాది రూపాయల డీల్పై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అయితే డ్రోన్ కొనుగోలు ఎప్పుడు ఖరారవుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.